నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గద్దె యశ్వంత్. ఏం చేస్తుంటారు అన్న? నేను టెక్నీషియన్ ఇక్కడ టౌన్లో. ఏంటన్నా ఏ కాన్స్టిట్యున్సీ మీది? చింతలపూడి. ఏంటన్నా చాలా తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రధానంగా మీ ఏలూరు పార్లమెంటు సంబంధించి ఎంపీ అభ్యర్థికి ఎన్డీఏ కూటమి నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ఏలూరు పార్లమెంటు పరిధిలో కానీ మీ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారు? యువకుడు, ఉత్సాహవంతుడు, సొంతంగా కంపెనీని స్థాపించాడు. తండ్రి కంపెనీయే కాకుండా ఆయన సొంతంగా కంపెనీ స్థాపించాడు. ఇంటర్ చదువుతోనే సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాడు మన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు. తండ్రి బాటలో కాకుండా ఆయన సొంతంగా సంపాదించిన స్థానం ఆయనకంటూ ఉంది. సో అందుకే ఏలూరు పార్లమెంట్కి సంబంధించి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. అది అంటే ముఖ్యంగా ఆయన ఇమేజ్ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళిందంటారు ఈరోజు? ఆయన ఇమేజ్ ఆయన అంతటా ఆయన తీసుకెళ్తున్నాడు, సొంతంగా ఆయన అంతటా ఆయన తీసుకెళ్తున్నాడు ప్రజల్లోకి. ఆయన ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాడు. రేపొద్దున్న మనకి అందుబాటులో ఉండే వ్యక్తి, అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ వెళ్ళిపోవడం లేకపోతే అట్లాంటి వ్యక్తి అయితే కాదు. పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడమే నా గేయం అన్నాడు. అది అందరూ చూసాం. అది నేను గెలిచాక నేను చేసి చూపిస్తా అని చెప్తున్నాడు తప్ప ముందు ఏమని చెప్పట్లేదు ఆయన. అది ఏంటంటే అసలు ప్రధానంగా గతంలో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ శ్రీధర్ గారు ఈ పోలవరం విషయంలో కానీ ఈ ఏలూరు పార్లమెంట్కి సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఎంతవరకు ఈయన గలాన్ని పార్లమెంట్లో వినిపించారంటారు? అసలు ఈయన గల్లాన్ని వినిపించడం అయితే ఏమీ చేయలేదు. 5 సంవత్సరాల్లో ఆయన వచ్చిందంటూ లేదు. ఎలక్షన్ ముందు వచ్చాడు, 4 ఓపెనింగ్లు చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ అంట ఈయన వచ్చాడు. ఈయన ఎక్కడో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తణుకుకు సంబంధించి వీళ్ళ నాన్నగారు మినిస్టర్ చేశాడు, ఆయనే ఉద్ధరించలేదు రాష్ట్రానికి. అది అందరికీ తెలిసిందే. అలా అని చెప్పి మనం వాళ్ళంటాకి మనం సరిపోము. సో మనం ప్రజలు అర్థం చేసుకొని రేపు ప్రజల్లో ఉండే వ్యక్తి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కొత్తగా వచ్చాడు. ఆయన ఉత్సాహవంతుడు, యువకుడు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలు ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఏంటి అసలు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందన్న మీకు? జగన్ గారి పరిపాలన అంటే ఇంక అన్ని తాకట్లు పెట్టడాలు ఈ తప్ప రాజధాని అంటూ లేదు మనకి. పోలవరం ప్రాజెక్టు చూసాం. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ప్రతి ఒక్కడు వెళ్ళి చూసుకుంటాకి ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళడానికి కూడా లేదు కదా మనకి. ఎవడైనా వెళ్తే అరెస్ట్ చేసేయడం, ప్రాజెక్ట్ చూడడానికంటూ వెళ్తే. చంద్రబాబు నాయుడు గారు బస్సులు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తా తీసుకెళ్ళాడు అన్నారు. పోనీ అదే గ్రాఫిక్స్ మేము చూస్తాకి వెళ్తే మరి ఈయనకి ఏంటి ఇబ్బంది? అంత ఇబ్బందిగా ఉందిగా. మరి ఈయన కట్టింది చూపించవచ్చుగా. నేను చేశాను అన్నాడు. డిసెంబర్ అన్నాడు, సెప్టెంబర్ అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసినాయి. కానీ ఆయన పోలవరం ప్రాజెక్ట్ చేసిందంటూ ఏమీ లేదు. మనకి రాజధాని లేదు, 3 రాజధానులు అని చెప్పి ఉన్న రాజధాని కూడా కూల్చేశాడు. నేను మరి ఓవరాల్గా ఎలా ఉంటుందంటారు ఈసారి పోటీ? ఈసారి పోటీ ప్రజలైతే న్యాయం వైపు ఉన్నారు. మనం చూసాం, సొంత చెల్లెళ్ళే ఆయనకి యాంటీగా పోటీ చేస్తున్నారు ఆయన జిల్లాకు సంబంధించి. అది మనం చూసాం. సో మనం ఇప్పుడు రాయి కదా, కోడికత్తి అయిపోయింది, రాయి అంట. రోజు రోజుకి ఆ కట్టు చిన్నది పెద్దది అయిపోతుంది. అదేంటనేది ప్రజలకే తెలుసు.